ఒక ఆడది తప్పు చేస్తే తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళమే పడి నేను తప్పు చేశానండి నన్ను క్షమించండి అని ఎలా అడుగుతుందో, అలాగే సగజీవితం అర్ధాంగి, దాని సినిమా టైటిల్ కూడా అదేనమ్మా. అదే అర్ధాంగి తను తప్పు చేశాడు, తను తప్పు తెలుసుకున్నాడు, రియలైజ్ అయ్యాడు, వచ్చి కాళ్ళ మీద పడిపోతుంటే పూర్తిగా పడనివ్వలేదు. ఎందుకంటే సహనమూర్తి ఆడది. అదే ఒక ఏమంటాం మనం, ధాత్రి, ఒక భూమితో సమానం, ఆవిడికి సహనం ఎక్కువ. అందుకని హస్బెండ్ని అంత దూరం రానివ్వాల, తను పైకి తీసి హగ్ చేసుకుంటుంది. అది తీసాం. దానికి నాకు నిజంగా సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో అంటే మా ప్రొడ్యూసర్ గారు, మా గురువు గారు ప్రత్యేగాత్మ గారు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఉండే నవోగ ఫిలిమ్స్ ఆడు, వాళ్ళందరూ కూడా లేదు తను అనుకున్న పద్ధతిలోనే ఉంచండి అంటే రిలీజ్కి 2 రోజుల ముందు అందరూ చూసి ఇక్కడ దాన్ని బాగా అబ్జెక్ట్ చేశారమ్మా, ఆ పోర్షన్ మాత్రం తీసేయండి అని. ఏది ఇందులో కొంచెం హై సొసైటీ ఫ్యామిలీ లేడీస్ కూడా ఉన్నారు, మీకు చెప్పాలి విచిత్రం, వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు. చివరి రోజు వరకు దాని మీద బాగా డిస్కషన్ జరిగింది. అయినా ప్రొడ్యూసర్ గారు నన్ను ఒకటే మాట అడిగారు, గాంధీ అది ఉండాలా, కంపల్సరీగా ఉండాలి సార్, మన సినిమా టైటిల్ అది సార్, అసలు సినిమాకి ఆయువు పట్టది, మీ ఇష్టం. నా ఉద్దేశం అది. మా స్టోరీ రైటర్ మా గురుగారు ఉన్నారు ప్రశాంత్ గారు, ఆయన అదే కన్సర్న్లో 10-15 సినిమాలు చేసిన మనిషి. ఆయన మాట కూడా, ఆయన అంటే వేదం అమ్మ అక్కడ. అది ఆయన అడిగితే కూడా లేదు గాంధీ చేసింది కరెక్ట్, అసలు కథలో ఉన్నదే అది, లేదు అది ఉండాలి. మా మాట మీద మాకు అంత గురి ఆయన ప్రొడ్యూసర్ గారికి. నో కంపల్సరీగా ఉండాల్సిందే, అది ఎవరైనా చెప్పినా వినమాకండి అన్నారు. అట్లాగే రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన ఎమ్మటేనమ్మా దాని మీద థియేటర్లో ఆ సీన్ షాట్ రాగానే ఒక కేకలు గొడవ వినిపించింది. దాన్ని ఏం చేశారు, దాన్ని కూడా మిస్రిప్రజెంట్ చేస్తూ చూసారా అరుస్తున్నారు తీసేయమని. కాదండి, మీరు సరిగ్గా వినండి, అది అరుపులు అనేవి దేనికి వచ్చింది, ఇలాంటిది ఎప్పుడు జరగని ఇన్సిడెంట్ కొత్తగా చూపించేపాటికి మంచి పని జరిగిందిరా అని విజిల్స్ అరుపులు అట్లా వచ్చినాయి, ఎప్రిషియేట్ చేస్తూ వచ్చిన కేకలే, కానీ అది తీసేయండి అని హూటింగ్ రాలేదండి. మీరు అది ఆలోచించండి, 1-2 సార్లు 4-5 థియేటర్లో 4-5 సెంటర్స్లో కనుక్కుందామని అన్న తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా లేదు బాగానే ఉంది, అదేం ప్రాబ్లం లేదు అన్న. సో అట్లా ఆ సినిమాని అలా పాస్ చేసాము, అలా వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే నాకు దొరికిన ప్రొడ్యూసర్స్లో రామోజీరావు గారు నాకు ఫస్ట్ టైము ఇలాంటి. తర్వాత కూడా నేను టెర్రర్ అనే సినిమా తీశాను, అది పోలీస్ ఆఫీసర్ మీద, అది శ్రీనివాస్ మన వ్యాస్ గారి ఇన్స్పిరేషన్తో తీసుకున్నాను. అది కూడా ఇట్లాగే ఏం లేదు, సోషల్ ఈవిల్స్ ఉన్నారు సొసైటీలో, వాళ్ళని అదిమే ఒక మంచి పవర్ఫుల్ ఇన్స్పెక్టర్, అతని గురించి జనానికి చెప్పాలి. తర్వాత కొన్ని ఫండమెంటల్ సోషల్ రైట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా జనం తెలుసుకోవాలి. అట్లానే ఆ సినిమా తీసామమ్మ. ఆ తర్వాత నాకు మళ్ళీ ఏదో రెగ్యులర్ సినిమాల్లో దీంట్లో పడిపోయా, మంచి మనసులని, ఆడపడుచు అని, అట్లా మళ్ళీ నాకు అలాంటి సబ్జెక్టుకి ఊతం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసింది రామోజీరావు గారు. పూజిక పనికిరాని పువ్వు అని ఆ సినిమా. ఆ తర్వాత మళ్ళీ మౌన పోరాటం. ఇక అక్కడి నుంచి వరుస ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్కి నేను ఎక్కువ ముద్ర పడిపోయాను ఆల్మోస్ట్. అది నాకు మంచి ఇదిగానే ఫీల్ అవుతాను నేను. ఆయన ఫస్ట్ నాకు పూజిక పనికిరాని పువ్వు సినిమా అంటే దానికన్నా ముందమ్మ ఒక సబ్జెక్ట్ ఇచ్చారు, ఒక నావెల్, అది ఏటి అవతల అని ఒక హిందీ ట్రాన్స్లేషన్ నావెల్ అది ఇచ్చారు. అది సినిమా చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించమని ఇచ్చారు. అది చదివానమ్మా. చదివితే నాకుగా నచ్చల, అది నావెల్గా బాగుంది. సినిమా తీస్తే ఎంతవరకు అది సక్సెస్ఫుల్గా జనం ఆదరిస్తారనేది నాకెందుకో అనుమానం వచ్చింది. సో దాని మీద ఆలోచించి, పైగా ఉషాకిరణ్లో అప్పుడు మంచి లైమ్ లైట్లో మంచి అట్లా ఇచ్చిన సబ్జెక్ట్ అదేంటంటే కొంచెం సోషల్ అవేర్నెస్ ఉన్న ఫిలిం కాదు, బట్ కొంచెం ఒక అందంగా తీసే ఒక సినిమా అవుతుంది అంతే. సో ఆ సినిమా ఉషాకిరణ్ అప్పటికి మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, మంచి పేరు వచ్చింది, మంచి కన్సర్న్ అనే ఆ కన్సర్న్లో ఒక డైరెక్టర్గా ఛాన్స్ రావటం అనేది అప్పుడున్న అప్కమింగ్ డైరెక్టర్స్ అలాంటి వాళ్ళకి మంచి ఛాన్స్ అని అట్లా అనుకునేవాళ్ళం. సో వచ్చింది, ఆ కథ విన్నాను, అది చదివాను.
నాకు నచ్చలేదు. వెళ్ళి అట్లూరి రామారావు ద్వారా వెళ్ళి అట్లూరి రామారావుకి చెప్పాను, నాకు నచ్చలేదు సరే కదా అని. అదేంటండి మనం అందరం బాగుంది అనుకున్నామే, మనం యూనిట్లో కొంతమంది అన్నారు, ఏమో సార్ సక్సెస్ఫుల్గా అంటే ఏమంటాం అంత కమర్షియల్గా సక్సెస్ కాదని నా ఉద్దేశం అండి. ఒక ఆర్టిస్టిక్ మూవీగా అవటానికి కూడా దీంట్లో అంత సోషల్ ఇదేం లేదు, ఒక అందంగా ఏదో తీసే సినిమా అవుద్ది, ఏదో మంచి లొకేషన్స్లో తీశారా, ఎమోషన్స్ ఏమీ లేవండి. హ్యూమన్ ఎమోషన్ డ్రామా అనేది ఉండాలండి మెయిన్గా. సినిమా అనేది ఏదో రకమైన కథలిక్క రావాలి, ఒక కామెడీయో లేకపోతే ఏదో ఒక ఎమోషన్ ఉండాలి. అదేమీ లేనట్టుగా ఉందండి. నాకు అంతగా ఫ్రాంక్గా చెప్పేశాను. అది ఎందుకో వాళ్ళకి నచ్చి ఉంటుందమ్మా, నచ్చిందని అనుకున్నాను. తర్వాత ఆయన ఎప్పుడూ బయటపడలేదు. తర్వాత కాలంలో మళ్ళీ సినిమా లేదు, నేను వేరే బయట సినిమాలు చేసుకుంటా ఉన్నాను. మౌన పోరాటం అనే సినిమా ఫస్ట్ టైం, అదే ఆఫ్టర్ దట్ పూజకి పనికిరాని పువ్వు తర్వాత పూజకి పనికిరాని పువ్వు వచ్చిందమ్మా. ఆ సినిమా వద్దన్న తర్వాత పూజకి పనికిరాని పువ్వు ఇది చదవమానండి అని ఇచ్చారు ఆయన. సో అది ఇచ్చినప్పుడు అది చదివా, బాగుందనిపించింది. ఒక వేశ్య దీంట్లో ఉన్న ఒక నలిగిపోయిన బలవంతంగా నెట్టబడ్డ ఒక అమ్మాయి ధైర్యం చేసి దాంట్లోంచి బయటకు వచ్చి పాపకోపంలోంచి ఎలా నిలబడింది, చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎలా బయటికి తీసుకొచ్చి నిలబెట్టింది, దానికి ఒక పోలీసు కానిస్టేబుల్ లాంటి ఒక అతను ఎలా తోడయ్యాడు, అతని జీవితం ఎలా నాశనం చేసుకున్నాడు, వీళ్ళ మీద ఎలా తిరగబడింది, అది బాగా నచ్చిందమ్మా. ఉండాలి ఇలాంటి వాళ్ళు, ఆడవాళ్ళు కావాలి అనుకున్నా. నాకు బాగా నచ్చింది అని ఏమంటే చెప్పాను. అయిన తర్వాత ఆయన అన్నారు, గాంధీ గారు ఇది కమర్షియల్గా హిట్ కాదు, తీసినందుకు మంచి పేరు వస్తుంది, మనం ముందే అనుకుందాం, సక్సెస్ అయింది, అందరికీ నచ్చింది, అది వేరే విషయం, కానీ ముందు మనం ప్రిపేర్ అవుదాం. కానీ దీంట్లో ఎసెన్స్ ఏది పోకుండా, కమర్షియల్ వాల్యూస్కి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా ఉన్నదాన్ని నీట్గా సోషల్ డ్రామా నీట్గా ప్రజెంట్ చేద్దాం, దీనికి మీరు మీకు అని ఇక అక్కడి నుంచి కష్టపడి స్క్రిప్ట్ వరకు ఆయన బాగా అబ్జర్వ్ చేసేవారు, చూసేవారు. ఏనాడు దేంట్లోని ఇంటర్ఫీర్ అయ్యేవారు కాదమ్మా, ఏనాడు షూటింగ్కే వచ్చేవారు కదా ఆయన. స్క్రిప్ట్గా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని దాంట్లో తేడాలు ఏమన్నా డిస్కస్ చేసేవారు. ఇది కావాలంటారా, ఓకే కావాలంటే పెట్టండి. డైరెక్ట్గా అంత ఇది ఇచ్చేవారు స్వతంత్రం. నేను టోటల్ 35 to 37 ఫిలిమ్స్ చేశానమ్మా. తృప్తి ఇచ్చిన సినిమాలు ఉన్నాయమ్మా. నాకు బాగా తృప్తి ఇచ్చిన సినిమాల్లో మౌన పోరాటం ఒకటి బాగా తృప్తి ఇచ్చింది, బాగా చేశాను అనిపించింది. ఒక రియల్ ఇన్సిడెంట్ని పైగా ఆ అమ్మాయిని కలిసి వచ్చాం, ఏ జరిగిన ఇన్సిడెంట్ తాలూకా అమ్మాయిని చదువుతున్నాం. అదే ఆ మౌన పోరాటం, ఆ సినిమా తర్వాత కొన్ని వందల మౌన పోరాటాలు జరిగినాయి. ఆ జరిగినప్పుడల్లా పేపర్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఎప్పుడన్నా మధ్యలో రామోజీరావుని కలిస్తే, గాంధీ గారు నిన్న మౌన పోరాటం అనగానే మీరు గుర్తొచ్చారా అంటే ఒక రకమైన ఆనందం. నన్ను గుర్తుపెట్టుకో, అది చదవగానే ఆయనకి నేను గుర్తొచ్చాను అంటాం. కర్తవ్యం ఒకటి, అది ఇట్లాంటిదే. ఒక కిరణ్ బేడి మెయిన్ స్టోరీ అమ్మ, మెయిన్ స్టోరీ అంత బలంగా ఉంది. ఒక సిన్సియర్ లేడీ పోలీస్ ఆఫీసర్, ఒక ఆడదంటే కొంచెం అవలా అనుకుంటాం, కాదు, ధైర్యంగా నిలబడగలదు, సొసైటీలో ఏదొచ్చినా ఎదుర్కోగలదు, పెద్ద పెద్ద లాయర్స్ లాంటి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి సమాధానం చెప్పగలదు. ఆ సినిమా చూసిన ఇన్స్పిరేషన్స్తో ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ అయ్యామని చెప్పుకునే వాళ్ళే ఉన్నారు, ఈ రోజున ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మనమే చూస్తున్నాం, అన్నీ మీడియాలోకి రావట్లేదు, న్యూస్లోకి రావట్లేదు, కానీ బయట నిలబడి ధైర్యంగా మాట్లాడగలిగిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మాట్లాడగలిగిన రోజున చాలా విషయాల్లో చాలా ఈవిల్ ఫోర్సెస్ అన్నీ నోరు మూసుకుంటాయి. ఆడది అట్లా రావాలి.